హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హైలైట్స్ చూస్తే అర్థమవుతుంది కదా, మేము ఈరోజు లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ బెంగళూరు వచ్చాము. సో ఇది సిటీ సెంటర్ నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో మేము విధాన్ సౌధ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నింటినీ క్రాస్ చేసుకుంటూ వచ్చామన్నమాట. ఈ వీడియోలో మనం లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ లో ఉన్న 6 అట్రాక్షన్స్ తో పాటు ఈ గార్డెన్ అంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్. ఇక్కడ ఎంట్రన్స్ లో టికెట్ ఉంటుంది. పర్ పర్సన్ కి 25 రూపీస్ అండ్ టైమింగ్స్ వచ్చి 9 to 6 PM డైలీ యాజ్ యూజువల్. బయట స్నాక్స్ అవి ఉంటాయి. వీళ్ళు ఏమంటారంటే లోపల ఏం దొరకవు, సో ఇక్కడే కొనుక్కొని తీసుకెళ్ళాలి అంటారు. కానీ అలా ఏం కాదు, లోపల చాలా ఉంటాయి, ట్రై చేయొచ్చు. అండ్ ఈ గార్డెన్ కి 200 years పైన హిస్టరీ ఉంది అంటారు. ఇందులో 6 మెయిన్ అట్రాక్షన్స్ ఉంటాయి. అవి ఏంటంటే గ్లాస్ హౌస్, బోన్సాయి గార్డెన్, రోజ్ గార్డెన్, లేక్, వాచ్ టవర్ అండ్ ఫ్లోరల్ క్లాక్ అన్నమాట. వీటిలో మాక్సిమం మనం ఈ వీడియోలో చూడొచ్చు, కానీ ఎగ్జాక్ట్ గా తెలీదు. ఈ గార్డెన్ ఏరియా 25 acres పైనే ఉంటుందన్నారు. మేమైతే 3 hours పైనే నడిచాము. ఇంకా నడవలేక చాలా ఏరియా చూడలేదు. ఎక్కడికక్కడే స్నాక్స్ అవి ఉంటాయి, బట్ మేమైతే ఇంకా తిరగలేకపోయాము. ఇంకా ఈ ప్లేస్ విషయానికి వస్తే చాలా బాగుంది. అవే చెట్లు అవే ఆకులు అనుకుంటారేమో, అస్సలు బోర్ అనిపించదు. ఎందుకంటే ఇది బొటానికల్ గార్డెన్ కదా, ఇక్కడ మనం చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్, ట్రీస్, ఫ్లవర్స్ ట్రీస్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో కదా. దీనికి 250 years ఓల్డ్ హిస్టరీ ఉంది. అండ్ దీని పేరు వైట్ సిల్క్ కాటన్ ట్రీ అంటారు. వెస్ట్ గేట్ సైడ్ ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా ట్రీస్ మోర్ దాన్ 200 years హిస్టరీ ఉన్నవి కూడా ఉన్నాయంట ఈ గార్డెన్ లో. ఇప్పుడైతే గ్లాస్ హౌస్ దగ్గరకు వచ్చామన్నమాట. కానీ దీనికి ఎదురుగా టోపియరీ గార్డెన్ అని ఉంది. ఎంట్రన్స్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. సో అటు సైడ్ వెళ్ళామన్నమాట. ముందు చూసారా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా. బుషెస్ అన్నింటినీ కూడా యానిమల్స్ అండ్ బర్డ్స్ షేప్ లో కట్ చేశారనమాట. కాకపోతే అవి పెరిగిపోయి మనకి షేప్స్ అవి సరిగ్గా తెలియట్లేదు, కొంచెం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే తప్ప. చుట్టూ ఇలా గ్రీనరీ చాలా ఆహ్లాదంగా ఉంటుంది కదా. మేము లోపలికి వచ్చినప్పటి నుంచి అసలు ఎలాంటి ట్రాఫిక్ సౌండ్ కానీ ఇరిటేషన్ కానీ ఏం లేదు. చుట్టూ బర్డ్ సౌండ్స్ తో చాలా పీస్ఫుల్ గా ఉందన్నమాట. మనం కాసేపు స్ట్రెస్ అంతా పక్కన పెట్టేసి హాయిగా నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇదే రోజ్ గార్డెన్. 1200+ వెరైటీస్ ఆఫ్ రోజెస్ ఉంటాయంట. సో ఫైనల్ గా అయితే గ్లాస్ హౌస్ దగ్గరకు వచ్చేసాము. యాక్చువల్ గా ఇక్కడ ఫ్లవర్ షో జరుగుతుంది జనవరి టైంలో, కానీ మేము వచ్చినప్పుడు ఎలాంటి ఫ్లవర్ షో గానీ ఏం లేదు. అండ్ ఇది ఇంకొక ప్లేస్ అన్నమాట. చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా ఇక్కడ ట్రీస్. ముట్టుకుంటే స్టెమ్ అంతా చాలా సాఫ్ట్ గా ఉంది. ఈ ప్లేస్ అయితే చాలా పెద్దది. ఎంత నడుస్తున్నా వస్తూనే ఉంది, తరగట్లేదు. మేమైతే ఈ గార్డెన్ లోకి 2కి ఎంటర్ అయ్యాము. అండ్ ఇప్పుడు టైం 5:30 అవుతుంది. కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉన్నాము. ఇక్కడ చూసారా పక్షుల గూళ్ళు ఎలా ఉన్నాయో, బాగా అనిపించింది. మరి ఆర్టిఫిషియల్ గా చేసినట్టున్నారు. ఇలా తిరిగి తిరిగి అలసిపోయాము. ఇంకా మెల్లగా నడుచుకుంటూ లేక్ వైపు వచ్చామన్నమాట. ఇక్కడ బేసిక్ గా చాలా వెరైటీస్ ఆఫ్ లోటస్ పెంచుతారంట ఈ పాండ్ లో. ఏ గార్డెన్ లో అయినా ఈ కాగితం పూలు చాలా అట్రాక్టివ్ గా అండ్ కామన్ గా ఉంటాయి కదా. మీలో ఎవరైనా నోటీస్ చేశారా? ఇది వాటర్ ఫాల్ కూడా ఈ లేక్ దగ్గరే ఉంది. బాగా టైర్డ్ అయిపోయి బ్యాటరీ డౌన్ అయిపోయిన మాకు సడన్ గా ఛార్జ్ అయినట్టు అనిపించింది ఈ ప్లేస్ లో. అంత బాగుందన్నమాట. సన్సెట్ టైంలో ఒకవైపు వాటర్ ఫాల్, ఇంకోవైపు గ్రీనరీ, ఇంకోవైపు సన్, చాలా బాగుంది. మస్ట్ విజిట్ అని అయితే చెప్పలేను, కానీ ఇక్కడికి వస్తే కాసేపు హాయిగా అయితే ఉండొచ్చు. నేచర్ లవర్స్ ఎవరైనా ఇంకా విజిట్ చేయకుండా ఉంటే ఇంకా లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ అయిపోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ us ఆన్ దిస్ జర్నీ. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. యువర్స్ లవింగ్లీ Sirisha. See you all in the next one. Bye bye.